అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులు ప్రతి ఒక్కళ్ళకి పొత్తులు ముఖ్యం కాదు అనేది ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఎవరైనా, ఏ పార్టీ వాళ్ళైనా గానీ, ప్రజలకు మంచి చేస్తున్నామా లేదా, చేస్తున్నాడా లేదా అనేది ముఖ్యం. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారు మంచి చేశారా లేదా అనేది ప్రజలకు తెలుసు. నీలాంటి వ్యక్తులు ఎంత అరిచినా, ఎంత గీ పెట్టినా ప్రయోజనం అంటూ ఏమీ లేదు. పరకాల ప్రభాకర్ గారు ఒక్కసారి ఆలోచించుకోండి. ఇటువంటి ఎదవ మాటలు మాట్లాడితే మన రాష్ట్ర ప్రజలు ఎవరు ఒప్పుకోరు. ఏది ఏమైనా నీకు చేతనైతే రాష్ట్ర ప్రజలకు ఎవరికైనా కానీ మంచి చేయాలని కోరుకో. పరకాల ప్రభాకర్ గారు ఒక సంస్కారం లేని మాటలు, ఒక బుద్ధి లేని మాటలు, ఒక విలువ లేని మాటలు కోల్పోయి మాట్లాడితే పొరకలతో తరిమి తరిమి కొడతారు. పరకాల ప్రభాకర్ గారు ఏది ఏమైనా మనం మంచి చేయాలనుకోవాలి. ఏ కూటమి గట్టినా, ఇన్ని పార్టీలు కూటమైనా రాష్ట్ర ప్రజలకు మంచి చేస్తున్నామా లేదా అనేది ముఖ్యం. నీ మాటలు, నీ వ్యక్తిత్వం వింటుంటే జనాలు పొరకలతో కొడతారు. నువ్వేమీ చెయ్యలేవు అనేది ఒక్కసారి ఆలోచించుకో. ఏదేం మాట్లాడినా, ఎలా మాట్లాడినా రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తున్నారా లేదా అనేది ఒక్కసారి ఆలోచించుకోండి. ఇటువంటి చౌకబారు మాటలు, పనికిమాలిన మాటలు మాట్లాడితే నువ్వు ఎంతమందికి అయినది, ఎంతమంది పోయేదన్నది కూడా అందరికీ తెలియాలి. ఒక్కసారి ఆలోచించుకోండి. ఏది ఏమైనా ఒక మంచి వ్యక్తులను మంచిగా కోరుకోవాలి. ఏమిటంటే తెలుగు రాష్ట్రాల వల్ల తెలుగు రాష్ట్ర ప్రజలకు గొడవలు పెట్టాలన్న ఆలోచనతో ఇటువంటి పనికిమాలిన మాటలు మాట్లాడుకుంటుంటారు నీలాంటి వాళ్ళు. ఆయన ఎవరో ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారంట. ఆయన ఏం చేస్తున్నాడో, ఎలా చేస్తున్నాడో, లేక ఎంప్లాయీ ఉద్యోగం రిటైర్డ్ అయ్యి ఇంట్లో కూర్చున్నాడు ఏం మరి అయ్యా అమ్మ అని మోకాలు నొప్పులు వచ్చి మంచంలో పడిపోయి సతికిలబడిపోయి బతిమలాడుకొని చేసేది ఒకటి. ఆయనకెందుకు రాజకీయాల గురించి? ఆయన ఏమన్నా ఒక రాజకీయవేత్త? ఆయన ఏమన్నా ఒక రాజకీయ నాయకుడా? ఒక ఎమ్మెల్యేనా, ఎంపీని? ఆయనకెందుకు ఒక మంచి చేయలేక పోతాడు? కానీ ఏది ఏమైనా మంచి చేయాలని కోరుకోవాలి. ఇటువంటి గొడవలు పెడితే ఎవరు ఊరుకోరు. తెలుగు రాష్ట్ర ప్రజలు తరిమి తరిమి కొడతారు. ఒక అన్నదమ్ముల్లాగా, ఒక అక్కా చెల్లెల్లాగా ఇలా చేసుకుంటూ రాష్ట్ర ప్రయోజనాల కోసం పాటుపడుతూ ఉంటే మీలాంటి వాళ్ళు ఎదవలు గొడవలు పెట్టి రాష్ట్రాన్ని వ్యతిరేకంగా గొడవలు పెట్టాలన్న ఆలోచనతో వస్తున్నారు. ఒక్కసారి ఆలోచించండి. ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో ఉంటారు. రాజధాని హైదరాబాద్ ఎందుకు అవుతుంది? మీకు రాజధాని హైదరాబాద్ అయితే మాకు ఆంధ్రాకు అమరావతి రాజధాని అవుతుంది. బ్రహ్మాండంగా తయారవుతుంది. మీలాంటి వాళ్ళు పనికిమాలిన మాట, చౌకబారిన మాటలు మాట్లాడితే ఏమి చేస్తారు రాష్ట్ర ప్రజలు చెప్పండి? తరిమి తరిమి కొడతారు. ఒక్కసారి ఆలోచించుకోండి. ఏది ఏమైనా మంచి చేయాలని కోరుకోవాలి, కానీ ఇలా గొడవలు పెట్టినందువల్ల ఉపయోగం అంటూ ఏం లేదు. ఒక్కసారి ఆలోచించండి. ఉపయోగం అంటూ ఏం లేదు. ఏది ఏమైనా మీలాంటి వాళ్ళు ఒక పనికిమాలిన మాటలు మాట్లాడి ఇలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే మీరే క్షమాపణ చెప్పాల్సి వస్తుంది. ఒక్కసారి ఆలోచించండి. నీకు చేతనైతే రాష్ట్ర ప్రజలు మంచి కోరుకో, చెడు కోరుకోబాక. నువ్వు ప్రతి ఒక్కటి కూడా చెడు కోరుకుంటున్నావు. నీ చెడు కోరుకొని ఇటువంటి ప్రయోజనాలను ఉపయోగం అంటే ఏం లేదు. ఒక్కసారి ఆలోచించండి. మన రాష్ట్రం బాగుపడాలంటే కూటమి ప్రభుత్వం మంచిగానే చేస్తుంది. కూటమి ప్రభుత్వం ఉన్నందువల్ల నీకు ఉపయోగం, నీకు ఏమి వస్తుంది? మీకు ఒక్కసారి ఆలోచించి చెప్పండి. ఏమీ ప్రయోజనం లేదు. ఇటువంటి వాళ్ళు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే తరిమి తరిమి కొడతారన్న ఆలోచనతో ఉండాలి. ఒకసారి ఆలోచించుకోండి అని తెలియజేస్తూ, ఈ పరకాల ప్రభాకర్ రావు గారు ఎక్కడుంటాడో ఏమో తెలియని పరిస్థితి. ఎప్పుడు కన్నటువంటి యువసరవిల్లి మాటలు, రంగులు మార్చే మాటలు మాట్లాడుతుంటాడు. ఆయన మానుకోవాలి. ఇటువంటి చౌకబారి మాటలు, పనికిమాలిన మాటలు మాట్లాడితే రాబోయే రోజుల్లో కూడా దేంతో దాంతో కొడతారు. మీరు పీకేది కూడా ఏం పీకలేరు అని తెలియజేస్తూ ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.